వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. బ్యాంకులు ఒక సాధారణ కస్టమర్ని డాగ్ లాగా, అదే పెద్ద పెద్ద బ్యాంకులకి టోపీ పెట్టిన వాళ్ళని గాడ్స్ లాగా చూస్తారు. వాళ్ళు వస్తే చాలా ఇదైపోతారు. వాళ్ళు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకుని ఎగ్గొట్టేటువంటి డిఫాల్టర్స్ అంటారు వాళ్ళని, విల్ఫుల్ డిఫాల్టర్స్. అలాంటి వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళ పేర్లు అనవసరం, కానీ ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అసలు ఒక సాధారణమైనటువంటి ఒక సామాన్యుడి పరిస్థితి బ్యాంకుల దగ్గర ఎలా ఉంటుంది, వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు బ్యాంకు వాళ్ళు, చిన్న లోన్ కట్టకపోయినా ఎంత హింసిస్తారు వాళ్ళని, వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము తీసుకోవడానికి కూడా వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేస్తారు అనేటువంటి తాజాగా ఒక సంఘటన చూస్తే ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది యూట్యూబ్లో, అలాగే సోషల్ మీడియాలో. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన అది. ఎక్కడానంటే భువనేశ్వర్, ఒడిశాలో కష్టాల కడల్లో ఈతు వితంతు సోదరి బాధ్యతలను సైతం నెత్తిన వేసుకున్న ఒక నిరుపేద గిరిజన సోదరుడి అసాధారణ చర్య ఒడిశాలో బ్యాంక్ అధికారుల కర్కసత్వాన్ని కళ్ళకు కట్టింది. సోమవారం జరిగినటువంటి ఈ ఘటన యావత్ ఒడిశా రాష్ట్రంలో మంగళవారం చర్చనీయాంశమైంది. బ్యాంక్ అధికారులు, పోలీసులు బాధిత గిరిజనుడు జీతూ ముండా అనేటువంటి అతను కియోంఝర్ జిల్లాకు చెందినటువంటి 56 ఏళ్ల మహిళ కల్రా ముండాకి ఒడిశా గ్రామీణ బ్యాంక్ శాఖలో ఖాతా ఉంది. అందులో 19,300 రూపాయల నగదు ఉంది. భర్త, పిల్లలు చనిపోవడంతో తమ్ముడైన 50 ఏళ్ల జీతూ ముండా ఇంట్లో ఆవిడ ఉంటుంది. 3 నెలల క్రితం ఆవిడ చనిపోవడంతో అక్క ఖాతాలోని సొమ్ము ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి తనకి ఇప్పించాలి అని బ్యాంక్ అధికారులను కోరుతూ ఆయన పాపం చాలాసార్లు తిరిగాడు. మనకు తెలుసు అసలు డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికే ఎంత ఇబ్బందులకు గురి చేస్తారో మున్సిపల్ ఆఫీసుల్లో కానీ, అక్కడ కానీ, పంచాయతీ ఆఫీసుల్లో వాళ్ళు చాలా దారుణంగా, అసలు ఒక మనిషి చనిపోయాడు అని అంటే ఏమాత్రం మానవత్వం లేకుండా డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా లంచాలు తీసుకునేటువంటి వాళ్ళు మనకి ఉన్నారు. అక్క ఖాతాలో ఉన్న సొమ్ము ఆర్థిక కష్టాల్లో ఉన్న తనకి ఇప్పించాలని బ్యాంక్ అధికారులకు జీతు కోరితే ఆమెకు మాత్రమే నగదు ఇస్తాము, ఆమె చనిపోయితే పిల్లలు ఎవరైనా ఉంటే వారసులైన పిల్లలు లేదా భర్తకి ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. వాళ్ళంతా చనిపోయారని జీతు చెప్పినా కూడా అధికారులు వినిపించుకోలేదు. దీంతో విసిగిపోయిన జీతు తన అక్క అస్థిపంజరాన్ని సమాధి నుంచి తవ్వి దాన్ని భుజాన వేసుకుని, మనం వింటూ ఉంటాం విక్రమార్క బేతాళ కథల్లో విక్రమార్కుడు బేతాళుని భుజం మీద వేసుకున్నట్టు అన్నట్టుగా అలాంటి ఒక దృశ్యాన్ని తలపించేలాగా ఆ దృశ్యం ఉంది, మనం చూడొచ్చు స్క్రీన్ మీద కూడా. సో అలా అతను అక్క అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని వచ్చి అతను బ్యాంక్కి బ్రాంచ్కి డైరెక్ట్గా తీసుకొచ్చి అస్థిపంజరాన్ని చూసిన అధికారులు షాక్ అయిపోయారు. అక్క చనిపోయింది అనటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది, ఎక్కడైనా సొమ్ము ఇప్పించండి అని బ్రాంచ్ అధికారులను జీతు వేడుకున్నాడు. ఆ అస్థిపంజరాన్ని మోసుకొస్తున్నటువంటి వీడియో, ఆ వేడుకుంటున్నటువంటి ఘటన తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో బ్యాంక్ అధికారులు నిబంధనల మాటను నిరుపేదలకు నగదు దక్కకుండా చేస్తున్నారన్న విమర్శలు విపరీతంగా. ఈ నిబంధనలు ఎవరికి ఉంటాయంటే మళ్ళీ సామాన్యులకే ఉంటాయి. పాపంలని బ్యాంకుల చుట్టూ తిప్పుతారు, అవి కావాలంటారు, ఇవి కావాలంటారు, ఆ సర్టిఫికేట్ అంటారు, ఈ సర్టిఫికేట్ అంటారు, ఆధార్ లింక్ అంటారు, కేవైసీ మధ్యన ఈ కేవైసీ అని ఒకటే గొడవ. కానీ బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టినటువంటి బడాబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం రాచమర్యాదలు చేసి వాళ్ళని ఒక గాడ్ లాగా, ఈ సామాన్యుడు, ఈ చిన్న ఖాతాదారుడు ఎవరైతే ఉంటారో కస్టమరే దేవుడు అని అంటారు. కస్టమర్ దేవుడు ఎవరు దేవుడు అంటే బడాబాబులు కస్టమర్లు అయితే వాళ్ళు దేవుళ్ళు అవుతారు. ఈ సాదాసీదా పాపం సామాన్యులు కస్టమర్లు అయితే మాత్రం వాళ్ళు డాగ్స్ అవుతారు అన్నట్టుగా వాళ్ళని డాగ్స్ లాగా ట్రీట్ చేయటం అనేటువంటిది బ్యాంక్ అధికారులు చాలా మందికి ఉన్నటువంటి, బ్యాంక్ సిబ్బందికి ఉన్నటువంటి అలవాటుది. శ్రద్ధగా వ్యవహరిస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఒడిశా రెవెన్యూ విపత్తు నిర్వహణ మంత్రి సురేష్ పూజారి డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకుని ఆ బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి అని బీజేడీ రాజ్యసభ ఎంపీ మానస్ రంజన్ మంగరాజ్ విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని జీతుకు నచ్చజెప్పి తిరిగి అస్థిపంజరాన్ని పూడ్చిపెట్టారు. అయితే ఆమె ఖాతాలో నామినీగా మరో సోదరుడు రైబూ ముండా పేరు ఉందని, అతడికే నగదు ఇస్తామని అధికారులు చెప్పారు. అయితే రైబూ సైతం గతంలోనే చనిపోవడంతో బతికున్న ఏకైక వారసుని తానేనని, తనకు నగదు ఇప్పించాలని జీతు పలుమార్లు వేడుకున్నాడు. చనిపోయిన వాళ్ళ మరణ ధృవీకరణ పత్రాలన్నీ తెస్తేనే నగదు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదంతా జరిగేసరికి ఇంకప్పుడు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా కలెక్టర్ రంగంలోకి దిగి బ్యాంక్ అధికారులతో మాట్లాడి చివరికి ఖాతాలోని నగదుకు వడ్డీ కలిపి మొత్తంగా 19,402 రూపాయలు జీతుకి అందజేశారు. ఈలోపే
జీతుని ఆర్థికంగా ఆదుకునేందుకు కియోంజర్ జిల్లా యంత్రాంగం జిల్లా రెడ్ క్రాస్ ఫండ్ నుంచి 30,000 అందజేసింది అనేటువంటిది. ఇప్పుడు ఇలాంటి ఈ స్థాయిలో ఒక వ్యక్తి తన అసహనాన్ని లేదంటే తన బాధని ఆవేదన వ్యక్తం చేయబట్టి ఇప్పుడు ఈ కథలికి వచ్చింది. లేకపోతే ఇలాంటి వాళ్ళు పాపం ఎంతో మంది బాధితులు ఉన్నారు, కానీ వాళ్ళు ఈ స్థాయిలో అందరూ కూడా చేయలేరు కదా, ఇంత సాహసం ఎవరు చేయలేరు. అస్థిపంజరాన్ని తీసుకుని సమాధి నుంచి తవ్వి తీసుకొచ్చి ఇలా ఎదుగో సాక్ష్యం అని చూపించి అంత సాహసం ఎవరు చేయలేరు. కాబట్టి ఇలా ఎన్నో సంఘటనలు వెలుగులోకి రాకుండా ఉండటం అనేటువంటిది మనం చూస్తాం. ఇక ఇప్పుడు దీంట్లో మరో కోణం ఏంటి అని అంటే, బడాబాబులు ఎలా బ్యాంకులకి ఎగ్గొడతారు, అలా ఎగ్గొట్టిన వాళ్ళ వివరాలు ఏంటి, విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే కనుక చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ పదవుల్లో ఉన్న బ్యాంక్ డిఫాల్టర్స్ వీళ్ళందరివి మళ్ళీ ఏం చేస్తారంటే రైట్ ఆఫ్ చేస్తారు. అంటే వాళ్ళు ఎగ్గొట్టినటువంటి అమౌంట్లు పేరుకుపోయి ఉంటాయి కదా, అది బ్యాలెన్స్ షీట్లో చూపించడానికి మళ్ళీ నామోషిగా అనిపించి పాపం ఈ బడాబాబులు ఎగ్గొట్టిన లోన్ అమౌంట్లన్నీ కూడా రైట్ ఆఫ్ అని చెప్పేసి అది పదం దాన్ని చేస్తారు. కానీ దానికి సాంకేతికంగా ఏంటంటే అది ఏమీ మొత్తంగా వాళ్ళని దాని నుంచి తప్పించినట్టు కాదు, నిదానంగా వసూలు చేస్తాం అనేది. దాంట్లో ఎంత మేరకు వసూలు అవుతాయన్నది మనకు తెలుసు. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించిన ప్రకారం గత 11 ఆర్థిక సంవత్సరాల్లో అంటే 2014 నుంచి 2025 మధ్య బ్యాంకులు సుమారు 9.75 లక్షల కోట్ల రుణాలని రైట్ ఆఫ్ చేసి, అంటే చూడండి ఎంత మంది ఎగ్గొట్టారో బడాబాబులు. 9.75 లక్షల కోట్ల రూపాయలని బడాబాబులు. మనం పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకోవాలంటే ఈ మన విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, లేకపోతే నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పుకోవచ్చు. ఇందులో 2019-20 మధ్యలోనే 1.59 లక్షల కోట్లు అనేటువంటి అత్యధికం అనమాట రైట్ ఆఫ్ చేసింది. అంటే ఇంకా అవి ఆ అమౌంట్ని చూపించరు అనమాట, బ్యాంకు లెక్కల్లో ఇంకా ఉండవు. అంటే మాఫీ చేసేసినట్టే, అంటే అది మాఫీ కాదని టెక్నికల్గా చెప్తారు కానీ అది మాఫీ చేసేసినట్టే. ఇంకా ఒక సంస్థ అయితే చాలా పెద్ద పేరెన్నిక సంస్థ, ఆయన ఎంపీగా కూడా చేశారు. 1,27,897 కోట్లు అంటే దాదాపు 1.27 లక్షల కోట్లు పైగానే ఆయన బ్యాంకులకి ఎగ్గొట్టినట్టుగా కాంగ్రెస్ ఎంపీ అయిన ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో లోక్సభలో పెప్పర్ స్ప్రే ఘటనతో కూడా ప్రసిద్ధి చెందారు అనేటువంటిది పేర్లు మనకు అనవసరం. ఇంకో బాగా పేరెన్నిక కన్నా వ్యక్తి ఉన్నారు, ఇప్పుడు ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన గురించి బాగా అందరికీ తెలుసు. ఈ దేవాలయాలు కట్టిస్తాము అంటూ ఒక పెద్ద మత ఉద్ధారకుడిలా కూడా ఆయన ఈ మధ్యన బాగా ఇది చేస్తున్నారు. ఆయన దాదాపు 2,000 కోట్లు ఎగ్గొట్టారు బ్యాంకులకి అనేటువంటిది ఆయనకు కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇంకా ఈడీ, సిబిఐ దర్యాప్తులు ఎదుర్కొంటున్న వాళ్ళు దేశవ్యాప్తంగా విల్ఫుల్ డిఫాల్టర్స్ సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే ఏబీజీ షిప్ యార్డ్ అనేవాళ్ళు 6,695 కోట్లు, గీతాంజలి జెమ్స్ 6,236 కోట్లు, బీటా నెఫ్తాల్ అనేటువంటి సంస్థ 5,268 కోట్లు, వాధవాన్ గ్రూప్ 4,291 కోట్లు, ఇలా మొత్తం కలిపితే 40,635 కోట్లు బకాయిలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో పెద్ద కార్పొరేట్లకు రైట్ ఆఫ్, చిన్న రైతులకేమో నోటీసు ఇస్తారు. ఇక రైతుల విషయం కూడా అంతే, రుణాలు కట్టలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇది రుణమాఫీ కాదు, అకౌంట్ క్లీనప్ మాత్రమే అనేటువంటిది చెప్తూనే ఉంటుంది, మనం ఇందాక టెక్నికల్గా అనుకున్నట్టు. కానీ ఇది చాలా దారుణమైనటువంటి విషయం. బ్యాంకులు ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి అనేటువంటిది, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాంకులను గైడ్ చేయాలి. ఇలాంటి పద్ధతి సరికాదు, సామాన్యుడి ఖాతా మీద అలాంటి అమానుషత్వం అనేటువంటిది పనికిరాదు అని బ్యాంకులకి గవర్నమెంట్ కూడా చెప్పాలి అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.